నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ, జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్కారం. 24 రోజుల యుద్ధం తర్వాత ట్రంప్ ప్రకటించారు 5 రోజుల విరామం అని చెప్పి, కానీ 25వ రోజు యుద్ధం జరిగింది. 26వ రోజైన ఇవాళ కూడా అక్కడ భీకరంగా యుద్ధం జరుగుతోంది. ఒకవైపు ట్రంప్ చెప్తూ ఉన్నారు శాంతి చర్చలు జరుగుతాయి, 5 రోజుల విరామము అని చెప్పేసి, కానీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా యుద్ధం ఆగినట్టయితే కనిపించడం లేదు. ఐఆర్జీసీ రెచ్చిపోతోంది, ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. సో అమెరికా ఓకే అన్న, అమెరికా ఇన్ ద సెన్స్ ట్రంప్ ఓకే అన్నా కూడా ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎందుకు యుద్ధం ఆపడానికి సిద్ధంగా లేవు. అండ్ ఈ 26వ రోజు యుద్ధం ఏ రకంగా జరుగుతోంది, లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి? ఎస్ అండి, ఈ రోజుకి యుద్ధం మొదలై 26వ రోజు, ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఈ యుద్ధం 26 రోజుల నుంచి కూడా అంటే ఇన్సెంట్గా జరుగుతూనే ఉంది. ఒక ఘోరమైన యుద్ధంగా దాని ఫలితాలు కూడా ఈరోజు ప్రపంచం అంతా చూస్తుందన్నమాట. ఇప్పటికే ఫిలిప్పైన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీ, అంటే తన యొక్క ఎనర్జీ పెట్రోలు డీజిల్కి సంబంధించి ఎమర్జెన్సీ విధించింది ఫిలిప్పైన్స్లో. జపాన్ కూడా దానికి దగ్గరలో ఉంది. ఆస్ట్రేలియాలో కూడా కొన్ని దేశాల పరిస్థితి అలా ఉంది. యూరోపియన్ కొన్ని కంట్రీస్ పరిస్థితి అలాగే ఉంది. ఇండియాలో కూడా కరోనా లాక్డౌన్ అంటూ మన ప్రధాని మాట్లాడుతున్నారు. అంటే ఎమర్జెన్సీలు రెడీగా ఉన్నాయి. అంత దాని దుష్ఫలితాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు 26వ రోజు యుద్ధం ఏంటంటే ఒక విచిత్రంగా జరుగుతుంది. ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ 2 days బ్యాకే నేను 5 రోజుల పాటు మెయిన్ అటాక్స్, అంటే ఇరాన్ యొక్క ఎనర్జీ రిసోర్సెస్, ఎనర్జీ గ్రిడ్ మీద, విద్యుత్తు కేంద్రాలు, వీటి మీద నేను అటాక్ చేయనని ప్రకటించాడు. కానీ యుఎస్ మాత్రం అటాక్ చేస్తూనే ఉంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయేలీ యుద్ధ విమానాలు నిన్న ఇరాన్లో ఒక ఎనర్జీ గ్యాస్ టర్బైన్కి సంబంధించిన దాని మీద అటాక్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ తన యొక్క యుద్ధ తంత్రాన్ని అంతకుముందు వార్నింగ్ ఇచ్చినట్టు చూపింది. వెంటనే బహ్రెయిన్, ఖతారు, తర్వాత సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, వీటిల్లో ఉన్న ఎనర్జీ రిఫైనరీస్ని అది అటాక్ చేయడం జరిగింది. ఇరాన్ చాలా ఘోరంగా నిన్న అటాక్ చేసింది. ముఖ్యంగా ఒక 100 కిలోల, అంటే 100 కిలోల ఒక వార్ హెడ్ని తీసుకెళ్లి అక్కడ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో వేసినట్టు చూస్తుంది. అక్కడ ఎంతో మంది గాయపడ్డారు. అది నిన్న టెల్ అవీవ్లో ఒక భూకంపాన్ని క్రియేట్ చేసినట్టు, ఒక ట్రెమోర్, ఆ పేలుడు పదార్థానికి టెల్ అవీవ్ అదిరిపోయినట్టు తెలుస్తుంది. ప్రజలు వెంటనే పరుగులు పెట్టుకుంటూ సైరన్ల మోతతో బంకర్లోకి వెళ్ళారని తెలుస్తుంది. ఇజ్రాయెల్ మీద విపరీతమైన దాడులు చేసింది. దీంతో పాటు ఇరాన్ ఏం చేసిందంటే, అంతకు ముందే చెప్పింది, ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ మా ఎనర్జీ రిసోర్సెస్ మీద, ఎనర్జీ తర్వాత విద్యుత్ కేంద్రాల మీద అటాక్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పింది. దానికి అనుకూలంగానే నిన్నది బహ్రెయిన్, తర్వాత ఖతారు, తర్వాత యుఏఈలో ఉన్న అమెజాన్ హబ్ని కొట్టింది. అమెజాన్ సర్వీసింగ్ సెంటర్, డేటా సెంటర్ని కొట్టింది. అవన్నీ కూడా డిస్రప్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇది అమెజాన్ సంస్థ, ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించింది కూడా. దీంతో పాటు ఇజ్రాయెల్ మీద విపరీతమైన మిసైల్స్, డ్రోన్లు ప్రయోగించడం మనం చూస్తున్నాం. తర్వాత అణుక్షేత్రం మీద మళ్ళా అటాక్ ప్రయత్నించడం. ఈ ఇజ్రాయెల్ కూడా ఇక్కడ అమెరికా శాంతి మంత్రం అంటున్నారు, అన్ని దేశాలు శాంతి మంత్రం అంటున్నారు. ఈ ముస్తాబా ఖైమోని కూడా మేము శాంతికి రెడీ అంటున్నారు, చర్చించడానికి రెడీ అంటున్నారు. ఒక పక్కన శాంతి చర్చలు ఊపందుకున్నాయి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్తో మాట్లాడడం జరిగింది. జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ వస్తున్నారు, అక్కడ పాక్షికంగా అక్కడ డిస్కషన్ జరగబోతున్నాయి. ఇక ఈజిప్టు, టర్కీలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఎందుకు మళ్ళీ దాడులు చేస్తుందంటే, ఇజ్రాయెల్ దాడులు చేయడమే కాదండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా కొన్ని వేల మంది మెరైన్స్ని కర్గ్ ఐలాండ్ ఆక్యుపేషన్కి అక్కడ పర్షియన్ గల్ఫ్ దగ్గర దించినట్టు తెలుస్తుంది. అంటే పారాచూట్ల ద్వారా దించినట్టు తెలుస్తుంది. అమెరికా ఇప్పటికీ అటాకులు చేస్తూనే ఉంది. అమెరికా దళాలు అక్కడ మోహరింపులు చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటి, యుద్ధం ఎక్కడా కూడా ఆగలేదు. శాంతి చర్చలు ఒక పక్కన జరుగుతున్నాయి అంతే. యుద్ధం ఆగిపోయింది, యుద్ధం ముగింపు అనే పరిస్థితి అక్కడ లేదు. యుద్ధం ఇంకా ఎక్కువ తారాస్థాయికి చేరుతూనే ఉంది, రోజు రోజుకి ఇంకా కసి పెరుగుతూనే ఉంది. దీనికి తగ్గట్టు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్లు మేము కూడా యుద్ధం లోపలికి ఆల్రెడీ అవసరమైతే జాయిన్ అవుతామని మాట్లాడడం. యూకే కూడా గల్ఫ్ దేశాలకి, ఇది కీర్ స్టార్మర్ గల్ఫ్ దేశాలకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి, అంటే ఇరాన్ క్షిపణుల నుంచి రక్షించుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పంపుతున్నట్టు ప్రకటించారు. అంటే ఏంటి, యూకే యుద్ధ సామగ్రిలు దిగింది. యూకే అక్కడ తర్వాత ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ని తోహమాక్ క్షిపణులతో అక్కడ మోహరించడం. అంటే ఏంటి, ఒకవేళ శాంతి చర్చలు విఫలం అవుతే
హర్మూజ్ స్ట్రైట్ ఆపరేషన్, నేను అంతకుముందు చెప్పినట్టు హర్మూజ్ స్ట్రైట్ ఆపరేషన్ నిర్వహణకే అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, మిగిలిన యూరోపియన్ దేశాలు సర్వసన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదంతా ఒక పక్కన ఉంటే ఇరాన్లో ఐఆర్జీసీలో కాస్త చీలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇరాన్లో ఐఆర్జీసీలో ఒక వర్గం ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలు వద్దు, యుద్ధమే అన్నట్టు అవి ప్రవర్తిస్తున్నాయి. ఇంకొక వర్గం ఏంటంటే ఎలాగో అయిపోయింది నాశనం, కాబట్టి శాంతి చేసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ఏంటంటే ఇటు అమెరికా శాంతి చర్చలు అంటుంటే, గల్ఫ్ దేశాలు శాంతి చర్చలు అంటుంటే, ఇరాన్ కూడా శాంతి చర్చలు అంటూ ఉంటే, ఇజ్రాయెల్ మాత్రం అసలు శాంతి కోరుకోని దేశం అక్కడ ఏదంటే ఇరాన్. ఎందుకంటే మొత్తం అణు కార్యక్రమాన్ని మొత్తం నాశనం చేయాలి. ఇరాన్లో ప్రభుత్వం మార్పిడి అనేది ఇప్పుడు అటకెక్కిపోయినాయి. ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ రెసిస్టెన్స్ మధ్యలో అవి చెల్లవు, అమెరికా కూడా ఇంకా అవి కుదరదు అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపకూడదు, ఇంకో 10 రోజులు 15 రోజులని యుద్ధం చేస్తే అవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు ఇజ్రాయెల్ ప్రవర్తన ఉంది. బెంజమిన్ నెతన్యాహు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవడం, దానికి తగ్గట్టే ఇంక యుద్ధాన్ని ఇంకా రెచ్చగొట్టాలి అనుకుంటూ ఇరాన్ ఎనర్జీ రీసోర్సెస్ మీద, టెహరాన్ మీద, తర్వాత ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఫోర్డో, నాతాంజు, బుషేహర్ మీద, తర్వాత నేవల్ అసెట్స్ మీద విపరీతమైన దాడులు చేసేస్తుంది ఇజ్రాయెల్. ఆ దాడులు కూడా ఎక్కువైనట్టు తెలుస్తుంది. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ చేయడం అంటే ఇప్పుడు శాంతికి ఇజ్రాయెల్ అనేది పెద్ద అడ్డంకిగా మారిపోయింది అనేది ఇక్కడ తెలుస్తుంది. ట్రంప్ కూడా ఈ ఇజ్రాయెల్ని హెచ్చరించినట్టు తెలుస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ మాట ఆలకించడం లేదని తెలుస్తుంది. అంతకుముందు జూన్లో 8 నెలల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ట్రంప్ అప్పుడు B-2 బాంబర్స్తో నాటాంజు, ఫోర్టో, బషేహార్ మీద అటాక్ చేసి వెనక్కి వెళ్ళిపోయాక 2-3 గంటల్లో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది 12 రోజుల పాటు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ యుద్ధం ఆపలేదు, ఎందుకంటే ఇరాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం వెంటనే ఆగలేదు అనేది గత 24 గంటల్లో మనం చూస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కూడా అవసరమైతే యుద్ధంలో దిగుతామన్నట్టున్నారు. ఈవెన్ ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా ఈ సున్నీ నేషనల్ సౌదీ అరేబియా ట్రంప్ని యుద్ధాన్ని ఆపొద్దు, ఇరాన్లో ఉన్నది ఇంకా నాశనం చేయండి అన్నట్టు ఈ MBS ముఖ్యంగా మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్ను అడుగుతున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. కానీ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కానీ ఇరాన్ దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది ఒక పక్కన మనం చెప్పలేము. ఎందుకంటే ఇరాన్ IRGC నాయకత్వం మాత్రం ట్రంప్ని నమ్మకూడదు, వాళ్ళు యుద్ధ సన్నద్ధత అవుతుంటే ఈ పరిస్థితి ఏంటనుకుంటూ వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడ యుద్ధాన్ని శాంతి వైపు వెళుతుంది అన్నట్టు గత 24 గంటల్లో 26వ రోజు ఎక్కడా కనపడలా. యుద్ధం రోజుకి గంటకి తారాస్థాయికి చేరడం మనం అక్కడ చూస్తున్నాం. కానీ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం 26వ రోజులో వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనవసరంగా కాస్పియన్సీ అంటే ఈ ఇరాన్కి నార్త్లో ఉన్న కాస్పియన్సీ అంటే అక్కడ అర్మేనియా, తుర్క్మెనిస్తాను, తజికిస్తాన్ ఆ దగ్గరలో ఉంటుంది. అది ఎక్కడ రష్యా కూడా దగ్గరలో ఉంటుంది. ఈ కాస్పియన్ సీలో మాత్రం యుద్ధాన్ని విస్తరించొద్దు, అసలు ఉండదు అన్నట్టు భీకరమైన వార్నింగ్ రష్యా ఇచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత ఉక్రెయిన్ కూడా ఈ గల్ఫ్ దేశాల రక్షణకి, తర్వాత ఇరానియన్ డ్రోన్లు అడ్డుకోవడానికి ఇప్పుడు ఉక్రెయిన్ సైన్యం కూడా కొంతమంది గల్ఫ్ రీజన్లో దిగినట్టు మనకు తెలుస్తుంది. అమెరికన్ ఎయిర్ బేస్ దగ్గర రక్షణకు ఉక్రెయిన్ దిగింది. అంటే యుద్ధం విస్తరిస్తూనే ఉంది, యుద్ధం జరుగుతూనే ఉంది, నాశనం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఎనర్జీ మీద దృష్టి పెడుతున్నారు. తర్వాత గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని హర్మూజ్ స్ట్రైట్ని ఇప్పటికీ కూడా ఇరాన్ తన అదుపులో పూర్తిగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇండియా, జపాన్, సౌత్ కొరియా, యూరోపియన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇరాన్ని ఈ శాంతి వైపు పుష్ చేస్తున్నాయి, ఇటువైపు పుష్ చేస్తున్నాయి. అంటే ఏంటి 26వ రోజు ఒక పెద్ద అంటే ఫిబ్రవరి 28 రోజుల నుంచి 26 రోజుల్లో ఈ 26వ రోజున జరిగిన మంచి పరిణామం ఏంటంటే యుద్ధం ఆగడానికి శాంతి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరగడం అనేది ఒకటే ఇక్కడ అనూహ్యం, మంచిదని చెప్పొచ్చు. మిగిలిన విషయంలో మాత్రం యుద్ధం మాత్రం తగ్గలేదు, యుద్ధ నాశనం జరుగుతూనే ఉంది. అమెరికా ఇంకా ఎక్కువ మోహరింపులు చేస్తుంది. అమెరికాలో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత, ఇరాన్లో యుద్ధానికి ఫేవర్గా ఎక్కువ ఐక్యత అనేది ఉంది. తర్వాత ఇజ్రాయెల్లో కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కువ పలుకుబడి అంటే బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగడం జరుగుతుంది. గల్ఫ్ నేషన్స్ లో కూడా ప్రజలు యుద్ధం ఆగితే బాగుండని కోరుకోవడం. కానీ గల్ఫ్ నేతలు మాత్రం ఇరాన్ నాశనం అవ్వకుండా యుద్ధం ఆపితే ఇది సూపర్ పవర్ అయిపోద్దని వాళ్ళకు ఒకటి. అంటే ఎన్నో అనుమానాలు, స్పెక్యులేషన్స్, ఒకళ్ళ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోవడం, ఇంకొకళ్ళ లక్ష్యాన్ని సిద్ధించుకోవడం. కాకపోతే ఇటు అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీస్, ఇటువైపు ఇరాన్ వైపు చాలా తీవ్రంగా నష్టం జరిగింది. అంటే యుద్ధంలో ఇద్దరూ నష్టపోయారనేది అయితే ఇక్కడ మనకు తెలుసు.